Now let's rewrite the same example using for each. బిఫోర్ రైటింగ్ మీకసల ఏదైనా లైక్ ఎనీథింగ్ యూ వాంట్ టు నో అబౌట్ జావాస్క్రిప్ట్ అంటే ఏ వెబ్‌సైట్ రిఫర్ చేస్తారు? ఇట్ హ్యాస్ టు బి ఎండీఎన్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ అప్ టు డేట్ రిసోర్సెస్ ఫర్ వెబ్ డెవలపర్స్ వేర్ యూ కెన్ లెర్న్ అండ్ వెరిఫై కాన్సెప్ట్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్. ఇది అఫీషియల్ బ్రౌజర్ సపోర్టెడ్ డాక్యుమెంటేషన్. సో మీరు గూగుల్‌లో ఎండీఎన్ అని టైప్ చేస్తే మొజిల్లా వాళ్ళది ఈ వెబ్‌సైట్ వస్తది. సో, దీంట్లో మీరు సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్‌కి సంబంధించింది ఎనీథింగ్ రిఫర్ చేసుకోవచ్చు. సో, మన కేస్‌లో మనం ఫర్ ఈచ్ గురించి కదా నేర్చుకుంటున్నాము. ఫర్ ఈచ్ గురించి మీరు సెర్చ్‌కెళ్ళి ఇలాగా ఫర్ ఈచ్ అని టైప్ చేశారనుకోండి. ఎరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఫర్ ఈచ్ వచ్చిద్ది. సో, దీంట్లో మీరు ఫర్ ఈచ్ సింటాక్స్ ఎలా రాయాలి? సో, కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటది. అండ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌కి ఏమి పారామీటర్స్ ఉంటాయి. లైక్ ఎలిమెంట్, ఇండెక్స్, ఎరే. సో, ఇలా మీరు ఎనీథింగ్ రిలేటెడ్ టు జావాస్క్రిప్ట్ ఈ వెబ్‌సైట్‌కొచ్చి రిఫర్ చేసుకోవచ్చు. సో, సింటాక్స్ ఇస్తాడు మీకు. ఇక్కడే ట్రై ఇట్ ఎడిటర్ గూడా ఉంటది. రన్ జేసి టెస్ట్ కూడా చేసుకోవచ్చు కోడ్. చాలా మందికి తెలిసే ఉంటది ఈ వెబ్‌సైట్. తెలియకపోతే గనక ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ వెబ్‌సైట్.